శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం జనవరి నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ 2024వ సంవత్సరం జనవరి నెలలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. అలాగే గురువు యొక్క బలం జనవరి అంతా అనుకూలంగా ఉండడం వల్ల ఈ 2024 నూతన సంవత్సరం ప్రారంభం నుంచి సింహరాశి వారికి అటు స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అలాగే సివిల్ సంబంధించినటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. రాశి సింహరాశి సహజంగా అది ఇంటెలిజెంట్ రాశి, తెలివైన రాశి. పూర్వపుణ్యం కర్మ కొద్దీ అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి పెద్దల యొక్క వారసత్వంగా అనుగ్రహంతో సాధారణంగా ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ ఆ కుటుంబంలో ఒకరు జన్మిస్తూ ఉంటారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే జన్మిస్తూ ఉంటారు. వీరి వల్ల వీరి కుటుంబం అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి వైభవాన్ని తిరిగి పొందుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడి వేసి కుటుంబాన్ని మళ్ళా సక్సెస్ఫుల్ పాట వైపు, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే విధంగా ఈ జాతకుల వల్ల వీళ్ళు జన్మించిన కుటుంబానికి మంచి నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సింహరాశి, సింహలగ్న జన్మలో రాశిలో జన్మించిన వారు కారణ జన్ములై ఉంటారు. ఏదో ఒక పని వీళ్ళ వల్ల సమాజానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఉండడం జరుగుతుంటుంది. అయితే ప్రారంభంలో కొంతవరకు స్ట్రగుల్ పడక తప్పదు. సాధ్యమైనంత వరకు ఇంచుమించు, ఎందుకంటే సప్తమ భావం శని యొక్క భావం అవడం వల్ల బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ లో కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు, అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత అంటే 26, 28 సాధారణంగా సింహరాశి, సింహలగ్నం వారికి 28వ సంవత్సరం తర్వాత భాగ్యోదయం అవుతుంటది. అక్కడి నుంచి చాలా వరకు సక్సెస్ అయ్యి మళ్ళీ ఒకసారి 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇబ్బంది పడడం జరుగుతుంటది. బట్ కానీ చివరి జీవితంలో చాలా వరకు ఒంటరి జీవితాన్ని, తోడు లేని జీవితాన్ని, అన్నీ ఉన్నా కూడా ఎవరు లేనటువంటి ఒంటరి జీవితాన్ని, అంటే అందరూ దూరం అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి స్ట్రగుల్ పట్టడం మాత్రం చివరి లైఫ్ లో జరుగుతూ ఉంటుంది. బట్ ఏమైనా ప్రస్తుతం ఈ మాస ఫలితాల్లో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి, భాగ్యాధిపతి కుజుడు, ధనాధిపతి బుధుడు కలిసి ఉన్నాడు. అంటే రవి బుధుడు పంచమ స్థానంలో ఏర్పడడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. అలాగే రాష్ట్రాధిపతి ధనాధిపతితో కలిసినప్పుడు జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంటుంది. ఇంచుమించుగా మనకి జనవరి నెల 15వ తారీఖు వరకు కూడా జాతకుడికి అదృష్టపరంగా ధనం వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ పథకాల వల్ల కానీ, ప్రభుత్వం వల్ల కానీ వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే బుధాదిత్య యోగం జనరేట్ అవడం వల్ల, దీన్ని నిపుణ యోగం కూడా అవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన గుర్తింపు ఉంటుంది. ఈ సమయంలో రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ప్రవేశ పరీక్షలు కానీ 100% సక్సెస్ సాధిస్తారు. అలాగే ఉన్నత విద్య అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి జన్మించే అవకాశం. అలాగే కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ లగ్నానికి యోగకారకుడు, భాగ్యాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉండడం. ఒక లక్ష్మి విష్ణు కలిస్తే ఒక విధమైన ధనయోగం, అలాగే రాజయోగం ఏర్పడడం వల్ల ఇది రాజకీయ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు, పదవిలో అభివృద్ధి రావడం, ప్రభుత్వ ఉద్యోగులకి 100% ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఆగిపోయిన ప్రమోషన్ కానీ, కొత్తగా ప్రమోషన్ కానీ 100% రావడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కలిసి రావడం అవకాశం ఉందన్నమాట. అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇది ఏదన్నా మనం ఒక ధనయోగాన్ని కానీ, ఒక రాజయోగాన్ని అనుభవించాలంటే శుక్రుడు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, ఒక మంచి బట్టలు ధరించాలన్నా కంపల్సరీగా శుక్రబలం తప్పనిసరి. అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాతకుడికి వాహన యోగం,
గృహలాభం లాంటి అవకాశాలు 100% వచ్చే అవకాశం ఉంది. బట్ ఎనీహో లాభాధిపతి 4లో ఉండడం వల్ల జాతకుడు సంపాదించిన ధనంతో గృహం కానీ, గృహంలోకి అనుకూలమైనటువంటి లగ్జరీ వస్తువులు కానీ, వాహనం లాంటి సమకూర్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ నెలలో చతుర్థ భావం, పంచమ భావం అనుకూలంగా ఉంది. మరి 16వ తారీఖు జనవరి తర్వాత 6వ స్థానంలోకి రవి రావడం వల్ల కోర్టు సమస్యల నుంచి, బంధువుల్లో ఉన్నటువంటి విరోధాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే కొంత పెద్దవాళ్ళతో వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా విజయం మీకే లభించే అవకాశం ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, క్రీడారంగం వారికి మరి జనవరి 15 తర్వాత అనుకూలంగా ఉంది. అలాగే 19వ తారీఖు జనవరి తర్వాత శుక్రుడు పంచమ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా మీలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన గుర్తింపు ఉంటుంది. ఇది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ 19వ తారీఖు జనవరి తర్వాత అటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ అనుకూలించే అవకాశం ఉంది. ఒక విధంగా సంతానాన్ని కోరుకునే దంపతులకు కానీ, అమ్మాయిలకు కానీ మరి సంతాన యోగం లభించే అవకాశం ఉంది. బట్ ఎనీహో మరి అనేక రకాల అద్భుతాలు మీకు ఈ రాబోయే జనవరి నెల నుంచి సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే శని భగవానుడు మరి లగ్నాన్ని, రాశిని వీక్షించడం వల్ల అలాగే కంపల్సరీగా పనులు వాయిదా పడడం, అంటే బద్ధకం పెరగడం, పనులు వాయిదా వేస్తుంటారు. కాబట్టి కంపల్సరీగా ప్రతినిత్యం ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేగడం, ఒక 30 నిమిషాల పాటు యోగాయో, మెడిటేషనో, వాకింగో ఏదో వ్యాయామం చేయడం వల్ల శని యొక్క ప్రభావానికి లోనై శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకొని ఈ మిగతా గ్రహాల యొక్క ఫలితం మీకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుంటే సింహరాశి వారికి ఈ నెలలో 100% అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఇంచుమించుగా ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటే అటు ఏదో ఒక అద్భుతం మీకు జనవరి నెలలో వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ 2024వ సంవత్సరం జనవరి నెల ప్రారంభం చాలా అనుకూలంగా, అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది. ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు, రాష్ట్రాధిపతి ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం, కుటుంబ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే అష్టమాధిపతి ధనస్థాన సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధనలాభం, గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదా మీ ఆత్మీయులు లేదంటే మీతో ఆడపడుచో తోడబుట్టినటువంటి మీ స్త్రీ సంబంధించిన బంధువులు, అది అక్క, చెల్లెల, వదిన, మరదల, ఏదో విధంగా మీ కుటుంబంతో డిస్ప్యూట్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం అన్నది ఉన్నది. శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరీగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అదే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు అయితే వాళ్ళకి అనుకూలంగా మరి కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. భర్త చేదోడ వాదోడుగా చెప్పిన మాట వింటాం, కుటుంబంలో మీ పెత్తనం జరగడం జరుగుతుండదు. సో ఇది ఇలా ఉంటే జనవరి 19వ తారీఖున ఈ శుక్రుడు తృతీయ స్థానమైనటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళి సప్తమాధిపతి కుజుడితో కలుస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమవుద్ది, సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి 3వ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒకటి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధం కుదరాలన్నా కూడా వ్యక్తిగత జాతకంలో లగ్న సప్తమాధిపతులు గోచారీత్యా కలిసినప్పుడు, అలాగే ఈ కలయిక 3, 7, 11 భావాల్లో కలవమాట. అంటే 3వ భావం అనేది అంటే పెళ్లి చూపులు గురించి సంప్రదించుకోవడం కానీ, పెళ్లి మాటలు మాట్లాడుకోవడం, అమ్మాయికి అబ్బాయికి చూపించి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం, ఒకరికొకరు నచ్చడం జరుగుతుంది 3వ భావం యాక్టివేట్ అయినప్పుడు. ఇప్పుడు మరి శుక్రుడు కుజుడు 3వ భావం జనవరి 19లో వెళ్ళడం వల్ల పెళ్లి చూపులు లాంటి పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది.
అలాగే సప్తమం యాక్టివేట్ భావన శుభంగా ఉంది కాబట్టి అది వివాహం దాకా వెళుతుంది. మరి లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ 2వ స్థానంలో ఈ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా ఈ తులా రాశి తులా లగ్నంలో ఉన్నటువంటి జాతకులకి వివాహం నిశ్చయం అవడం జరుగుతుంది. అది వివాహం నిశ్చయం అవడం, పెళ్లి చూపులు, పెళ్లి కుదరడం ఇవన్నీ కూడా అతి తొందరగా జనవరి 19 తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల ఇంచుమించుగా ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఈ తులారాశి వారికి వివాహం అన్నది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. లేదు గతంలో వివాహం నిశ్చయమై ఏదో కారణం వల్ల వాయిదా పడింది కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా 100% సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి 19 జనవరి తర్వాత ఏప్రిల్ మధ్యలో 6వ స్థానంలో రాహు, ఇది కంపల్సరీగా శత్రువులపై విజయాన్ని లభిస్తుంది. అయితే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది. మరి వయసులో కొంత పెద్ద వయసు ఉన్న వారికి కంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగే అవకాశం ఉంది. సో అది సక్సెస్ఫుల్ గానే పూర్తి అవడం జరుగుతుంది. ఎందుకంటే గురువు మీ తులారాశి తులా లగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్య అన్నా సాల్వ్ అవడం జరుగుతుంది. తృతీయ షష్టాధిపతి అయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు, దైవ బలాన్ని మనకు అందిస్తాడు, పెద్దలు చేసిన పుణ్యాన్ని మనం అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు. అందువల్ల గురు దృష్టి రాశి వారి మీదకి ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 100% తొలుగుతాయి. అయితే సప్తమ భావంలో శని ఉన్న, గురువు ఉన్న, సప్తమాన్ని శని చూస్తున్నా, లేదంటే సప్తంలో శని నుండి గురు దృష్టి పొందిన వివాహం తప్పక జరుగుతుంది. అయితే కంపల్సరీగా అది ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంచుమించుగా సాధారణ వివాహ వయసు మనకి ఇక్కడ 24, 26 జరుగుతుంటే కనీసం ఒక 6 నుంచి 8 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం తొందరగా అంటే ఎర్లీ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికన్నా అంటే 24, 26లో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో జరిగినా జరగకపోయినా 30 సంవత్సరాల పైన 32 సంవత్సరాల పైన ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లోపల మరి తులారాశి తులా లగ్నం వారికి వివాహం జరిగే సూచనలు చాలా బలంగా ఉండడం జరిగింది. కాబట్టి ఒకసారి మళ్ళా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మరి స్పెక్యులేషన్ సంబంధించింది షేర్ మార్కెట్, జోదం, ఆన్లైన్, ఈజీ మనీ వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర ఇన్వెస్ట్మెంట్లు, అన్నెసరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. ఈ సమయంలో మీరు ఎవరికన్నా ధన రూపంలో అప్పించినా, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఇంకో విధంగా ఏ షేర్ మార్కెట్లోనో జోదం కోసం ప్రయత్నం చేసినా తిరిగి ఆ ధనాన్ని మాత్రం 100% చూడలేరు. అయితే అనుభవం మాత్రం వస్తుంది. ఇక ఈ మిగతా యోగాల గురించి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి లగ్నాధిపతి కలిసి 3వ స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా పోటీల్లో విజయం లభిస్తుంది. కాబట్టి క్రీడా రంగంలో వారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగం వారికి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాబోయే జనవరి నుంచి తులారాశి వారి యొక్క టోటల్ అదృష్టం లైఫ్ మారబోతుంది. స్వస్తి.